అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం రాంకీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కనిశెట్టి డిమాండ్. పరవాడ మండలంలో పరవాడలో పెద్ద చెరువు వద్ద రైతులు నిర్వహిస్తున్న 20 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతు శిబిరాన్ని గురువారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాంకీ యాజమాన్యం అక్రమంగా చెరువుల్లోకి ఈటీపీ నుండి వ్యర్థ రసాయనాలను విడిచిపెడుతున్నారని, దీనివల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని, వ్యవసాయం రైతులు చేయడం మానేశారని, పాడి పశువులు చూలు నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి మరో 50 ఎకరాలు ల్యాండ్ ఫిల్ నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ల్యాండ్ ఫిల్ విస్తరించడం వలన ఫార్మా ఘన వ్యర్థాలు నిల్వ చేసి ఉండడం వలన తాడి గ్రామం భూగర్భ జలాలు నాశనం అయ్యాయని, మండలంలో అనేక గ్రామాల్లో మంచినీరు కొనుక్కొని తాగుతున్నారని, ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులను నిలిపివేయాలని, దీనివల్ల పొమ్మనకుండా పొగ పెట్టినట్లు అవుతుందని, తాడి, తానం, పరవాడ, బరణికం, లంకెలపాలెం గ్రామాలు మరింత కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో క్యాన్సర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, చర్మశ్వాస సంబంధాల జబ్బులతో ఈ కాలుష్యం తల్లాడుతున్నారని, రాంకీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాంకీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం 50 ఎకరాలు కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే రాంకీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పైల అపారావు, శ్రీను నాయుడు, ఎస్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పశువులు కానీ ఏదైనా జీవరాశులు అనేటువంటి బతకడం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కిడ్నీ సంబంధించిన జబ్బులు, చర్మ సంబంధించిన జబ్బులు, గర్భ విచ్ఛిన్నాలు అవ్వడం, పశువులకు కూడా చూలు నిలబడలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా క్యాన్సరు, చర్మ వ్యాధులు లాంటివి జబ్బులతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. పరవాడ ప్రాంతంలో ఏ ఇంట్లో చూసినా ప్రతి వాళ్ళు ఏదో రకమైనటువంటి జబ్బు ఈ కాలుష్య కారణంగా. అందుకని ఫార్మా పరిశ్రమ మీద ఎదజల్లుతున్నటువంటి కాలుష్యానికి శాశ్వతమైన పరిష్కారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారి యంత్రాంగం చర్యలు చేపట్టాలా. మరోవైపు శాశ్వతంగా ఏదైతే భూగర్భ జలాలు నాశనం అవ్వడానికి కారణమవుతున్న రాంకీ ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలా. మత్స్య సంపద ఈరోజు